డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ తర్వాత మనం ఎట్లా ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, మరి మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? జేఈ మెయిన్ రిజల్ట్స్ కూడా మరి ఏప్రిల్లో వచ్చేసినాయి. మరి ఏప్రిల్లో వచ్చిన తర్వాత స్టూడెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. మరి జేఈ అడ్వాన్స్కి 2.5 లక్షల మంది ఈ నెల 17వ తారీఖున నెక్స్ట్ సండే మరి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఈఏపీ సెట్ మరి స్టార్ట్ అయింది. మరి తెలంగాణలో 9, 10, 11, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది. మరి జేఈ మెయిన్ ఉత్తీర్ణత మనకు ఒక ప్రణాళిక, జేఈ మెయిన్ ఉత్తీర్ణులైన తన ప్రణాళికలు రూపొందించుకోవాలి. మరి అదేవిధంగా అడ్వాన్స్ పరీక్ష మనకు 17న స్టార్ట్ అవుతుంది కదా. ఈ 17లో మనకి దాదాపు 18,160 సీట్లు 23 ఐఐటీల్లో ఉన్నాయమ్మ. 23 ఐఐటీల్లో మరి సీట్లు రావడానికి మనం ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాం స్టూడెంట్స్. తర్వాత మనకి ఇమ్మీడియట్గా మరి ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి 3వ తారీఖుని 1st తారీఖుని రిజల్ట్స్ వచ్చేస్తాయి. 1st తారీఖున జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2వ తారీఖున మనకి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. మరి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమయ్యేసరికి మీరు ఒక నాలెడ్జ్ ఉందా? మరి మీకు ఆ విధమైన నాలెడ్జ్ మరి రావాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జోసాతో సీట్ల భర్తీ ప్రక్రియ. జోసా అనేది ఒక వెబ్ ప్లాట్ఫామ్ అమ్మ. మీరు మీ ఇంటిలోనే ఉండి మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐఐటీ అయినా సీటు మీరు ఇంట్లోనే ఉండి వెబ్ ఆప్షన్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీకు సీటు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఐఐటీలు నీట్లో సీటు భర్తీకి జాయింట్ మరి అలొకేషన్ అథారిటీ జోసా అనే ఒక ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. జేఈ మెయిన్ అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు. తదుపరి దశలో నీటు, దీనిలో మనకి జోసాలో నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, త్రిబుల్ ఐటీలు 32 నీట్లు ఉన్నాయి, 26 త్రిబుల్ ఐటీలు, సిఎఫ్టిఐ మరి జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ 47 ఉన్నాయి. ప్రవేశ వ్యవస్థను తెలుసుకోవాలి. మరి అసలు ఎన్ని నిట్లు ఉన్నాయి, ఎన్ని త్రిబుల్ ఐటీలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీ అంతటికి మీరు కొంతమంది పేరెంట్స్ కొంతమంది రూరల్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు కొద్దిగా మెంటర్షిప్ జాయిన్ అయితే మంచిది. ఎందుకంటే మనం లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టుకుంటున్నాం, కానీ మెంటర్షిప్కి చాలా చిన్న అమౌంట్ పెట్టి ఈ విషయాలు తెలుసుకుంటే మీకే చాలా మంచి. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్కి సంబంధించి చాలా తక్కువ అమౌంట్ని అయితే నేను తీసుకుంటున్నాను. మరి పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని జోసా ప్లస్ సీసీఆప్ వరకు మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. మన వాట్సాప్ నంబర్ అమ్మ. మరి ఇది ఈ యొక్క క్యూఆర్ కోడ్ మరి ఇచ్చేసి మరి పేమెంట్ చేసి మీ యొక్క సందేహాలు ఏమైనా డౌట్స్ వెబ్ ఆప్షన్స్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది. మీరు మనం జోసా కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు అసలు ఫ్యాకల్టీ ఏది, ఏ త్రిబుల్ ఐటీ మంచిది, ఏ జిఎఫ్టీ మొత్తం ల్యాబ్ సౌకర్యాలు తెలుసుకోవాలి. ఏదో గుడ్డిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు. మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు కొంత సీనియర్లని అక్కడ ఫ్యాకల్టీని మన దగ్గర ఏంటంటే మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న నంబర్లు కూడా ఇవ్వబడతాయి. వాళ్ళని మీరు ఆ క్యాంపస్లో ఉన్న మరి విషయాల గురించి తెలుసుకోండి ముఖ్యంగా. నెక్స్ట్ అసలు జోసా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, జోసా కౌన్సిలింగ్ ఎలా, ఎన్ఐటీలో ప్రవేశం నిర్వహించే జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ మరి ఇప్పటి నుంచి ఒక అవగాహన ఏర్పరచుకోండి. అసలు జోసా కౌన్సిలింగ్ అంటే ఏంది. మరి ఏడాదికి మనకి 6 రౌండ్లు ఉంటాయి, 6 రౌండ్లు ఉంటాయి జోసా కౌన్సిలింగ్లో. మరి నిర్వహించిన అడ్వాన్స్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఐఐటీలు జోసా కౌన్సిలింగ్ అనేది సింగిల్ ప్లాట్ఫాము. అడ్వాన్స్లో ఎవరైతే రేపు 17వ జరిగే ఎగ్జామ్కి మరి దానిలో మరి ర్యాంక్స్ వస్తే వాళ్ళకి ఐఐటీలు పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు నిట్లు, సపోజ్ నేను అడ్వాన్స్లో రాలేదు, నిట్ కానీ ఇతర ఇన్స్టిట్యూట్లో కూడా కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హత లభిస్తుంది. మరి జేఈ మెయిన్లో మాత్రమే ఉత్తీర్ణులైన విద్యార్థులు ఓన్లీ సపోజ్ నేను జేఈ మెయిన్ మాత్రమే ఉన్నాయి, నేను ఎన్ఐటీలో పెట్టుకోవచ్చు, త్రిబుల్ ఐటీ ఇతర మరి జిఎఫ్టీల్లో కూడా మరి పెట్టుకునే అవకాశము ఉంటుంది. మరి ఇలా అభ్యర్థులు ఇచ్చిన మరి వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లో ఉన్న సీట్లు అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు, రిజిస్ట్రేషన్ తదితర వివరాలు, సీట్ అలాట్మెంట్ అయితే మీకు చేస్తారు. అసలు స్టూడెంట్స్కి అందరికీ ఇదే ఇంపార్టెంట్, చాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్. దీనికే మెంటర్షిప్ తీసుకోవాలి. ఎలా చాయిస్, కొంతమందికి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, దానివల్ల వాళ్ళు సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. మంచి ర్యాంక్ వస్తుంది, కొంతమందికి 99% వస్తుంది, వాళ్ళు వెబ్ ఆప్షన్స్ సరిగా పెట్టుకోవడం రాక బోల్తా కొడతారు. జేఈ మెయిన్ అడ్వాన్స్ విద్యార్థులు జోసా వెబ్సైట్ ద్వారా తమ ప్రాధాన్యత ఇస్తున్న ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ వివరాలను వరుస క్రమంలో పెట్టుకోవాల్సి ఉంది.
దీని ద్వారా ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ అని పేర్కొంటారు. మరి విద్యార్థులు తమకు లభించిన బ్రాంచి ఇన్స్టిట్యూట్లో తదుపరి దశల్లో మార్చుకునే వీలుంది. అంటే స్లైడింగ్ అని ఫ్లోటింగ్లో వెళ్ళిపోతారు. ఇందుకోసం ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్లోనే ఫ్రీజు, ఫ్లోటు, స్లైడింగ్ అనే ఆప్షన్స్ ఎన్నుకోరు. ఈ పదాలన్నీ అర్థం తెలుసుకోవాలని మీరు మెంటర్షిప్ తీసుకో. మనకి ఎన్ఐటీల్లో 2 రకాలుగా ఉంటుంది. ఎన్ఐటీల్లో ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, 50 సీట్లు హోమ్ స్టేట్ కోట, 50 సీట్లు అదర్ స్టేట్ కోట. ఇప్పుడు తెలంగాణ ఎన్ఐటీ ఉంది, ఎన్ఐటీ వరంగల్. దానిలో 50 సీట్లు హోమ్ స్టేట్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ అదర్ స్టేట్ కింద వస్తాయి. ఇక్కడ చూడండి 50% మరి రాష్ట్ర సీట్లు రిజర్వ్. ఉదాహరణకు వరంగల్ ఎన్ఐటీ పరిధిలో తీసుకుని తెలంగాణ విద్యార్థులకు 50%, మిగతా వాళ్ళకి 50% అదర్ స్టేట్ కింద. మెయిన్ ఇక్కడే మతలబు బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. సపోజ్ నాకు ఎన్ఐటీ వరంగల్లో వచ్చింది, ఎన్ఐటీ వరంగల్లో ఏ బ్రాంచ్ అయినా చేరతానా, మెకానికల్, సివిల్, మెటలర్జీ చేరతానా అనేది మీరు చూసుకోవాలి. మరి స్టూడెంట్ ఇష్టాలు కూడా చూసుకోవాలమ్మా. ఎన్ఐటీ, IIITలు, GFT లక్ష్యంగా పెట్టుకునే విద్యార్థులు ఇప్పటి నుంచో బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ ఎంపికపై కసరత్తు ప్రారంభించాలి. ఆ టయానికి ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఏదో ఒకటి పెడితే అది పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకు ఇప్పుడు నుంచి మీరు మరి దానికి అవగాహన పెంచుకోవాలి స్టూడెంట్స్. మరి ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా, తెలియకపోతే మెంటర్షిప్ తీసుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ను, అదేవిధంగా NIRF ర్యాంకింగ్, సదరు ఇన్స్టిట్యూట్లో అసలు ఏ ఇన్స్టిట్యూట్ మంచిది, NIRF ర్యాంకింగ్ ఏంది, అక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది అన్ని విధాలుగా మీరు చెక్ చేసుకోవాలి. మరి కొన్ని చోట్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఉందన్న. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 ఏళ్ల కోర్సు. కొన్ని ఇన్స్టిట్యూట్లో 5 ఏళ్ళు ఇంటిగ్రేట్ బీటెక్ ప్లస్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రథమంగా పేర్కొనే విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. బీటెక్, ఎంటెక్ 2 సర్టిఫికేట్లు ఇచ్చే విధానం ఉందో లేదో. కొంతమందికి ఏంటంటే 2 సర్టిఫికేట్ ఇస్తారు, డ్యూయల్ డిగ్రీ, బీటెక్ ఇస్తారు, ఎంటెక్ ఇస్తారు. అది ఉందో లేదో కనుక్కోండి. అదేవిధంగా GFTలు, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో నెలకొల్పిన యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. మరి వీటిని ఎంపిక చేసుకునే క్రమంలో సదరు యూనివర్సిటీలో ఉన్న గుర్తింపును పరిగణలోకి తీసుకోవాలి. మరి IITలే లక్ష్యంగా మనకి మరి వచ్చే వారం ఆదివారం 17వ తారీఖున జరుగుతుంది అడ్వాన్స్డ్. JEE మెయిన్ ర్యాంక్తో నీట్ క్యాంపస్లు, IIITలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలు కల్పిస్తాయి. IITలో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే మరి JEE అడ్వాన్స్కి 2.5 లక్షల మందికి అర్హత మరి చేస్తారు. మరి ఈ నెల 17న మరి ఎగ్జామినేషన్కి ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలి. ప్రస్తుతం నేను ఆల్రెడీ వీడియో చేశా. స్టూడెంట్స్ మరి వీడియోలు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ మరి ఏ విధంగా అంటే MLTలు, MCQలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, మరి 120 మార్కుల పైన వస్తే మరి సీటు వస్తుందని కూడా వీడియో చేసి అది చూడండి, మన ఛానల్లో ఉంది. ప్రస్తుత సమయంలో రివిజన్ టెస్టులు, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు మనము హాజరు కావాల్సి ఉంటుంది. మనకి జనరల్గా జోసా నుంచి మనకి 18,160 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 23 IITల్లో 18,188, 160. మరి JEE మెయిన్ స్కోర్తో మరి 32 నిట్ క్యాంపస్లు, 24,200, IIITలు మొత్తము 63,000 దాకా సీట్లు ఉన్నాయి. మొత్తం అన్ని IITలు కలిపి, సెంట్రల్ యూనివర్సిటీలో మరి GFTలు సహా మరి 9,400 సీట్లు. మరి మనకి జూన్ 2 నుంచి అయితే జోసా కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ జూను, జూలైలో మొత్తం అవుతుంది. CSAB కూడా తర్వాత స్టార్ట్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు JEE మెయిన్ తర్వాత మనం ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి. రేపు 17 జరిగిన మరి అడ్వాన్స్ పరీక్షలు అందరూ పాల్గొనాలి. రెండోది మీరు జోసా కౌన్సిలింగ్ గురించి ఒక అవగాహన కల్పించుకోవాలి. మరి ఎక్కడ చేరితే మంచిది, ఏ బ్రాంచ్ చేరితే మంచిది, ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి కసరత్తుకు ప్రారంభించాలి. అంటే రేపు పొద్దున వచ్చేసి జోసా కౌన్సిలింగ్ చేరి మరి నాకు ఈ ఇన్స్టిట్యూట్ కావాలి, ఈ బ్రాంచ్ కావాలి, బ్లైండ్గా ఏది తీసుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి తీసుకోండి. మరి అలా మరి డీటెయిల్స్ కావాలంటే కూడా మెంటర్స్ని అడగండి. లేకపోతే ముందు మీ పక్క వాళ్ళని మరి చదువుకున్న వాళ్ళని, ఎవరైనా NITలో చదివిన IITలో వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఇక అది కూడా లేదు అంటే మీరు మెంటర్షిప్ వెళ్ళండి. లాస్ట్ ఇయర్ చేరిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ కల్పిస్తాం. మెంటర్స్ మరి మన చాలా తక్కువ అమౌంట్కి అయితే ఫీజు అయితే తీసుకుంటున్నాం. మరి జోసా ప్లస్ CSABకి సంబంధించి ఫీజు. అదేవిధంగా ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ. ఈ నంబర్ని మీరు ఎనీ డౌట్ మీరు ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది. మన దగ్గర మొత్తము డేటా అయితే అవైలబుల్గా. ఇది చెప్పినట్టు మొత్తము కొంతమంది ఏంటంటే ఊరిని ప్రసంగాలు చేస్తారు. మనం ప్రసంగాలు ఏం చేయము. స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా
మనము మెంటర్షిప్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి మన దగ్గర మొత్తం డేటా రెడీమేడ్గా ఉంది. మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీ యొక్క కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ ఏ ర్యాంక్ ప్రకారం ఫీమేలా మేలా వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తము ఇవ్వబడుతుంది. ఎన్ఐటీ డేటా, IIIT డేటా, జిఎఫ్టీ, ఐఐటికి సంబంధించిన మొత్తం డేటా మీకు జోసా కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ ది సీసాప్ కౌన్సిలింగ్ డేటా కూడా ఇవ్వబడుతుందాము. ఇలాంటి అవకాశాన్ని మీరు వాడుకోండి. చాలా తక్కువ అమౌంట్కి నేను మరి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.